సూర్యాపేట జిల్లా ఐడిఓసి సమావేశ మందిరంలో శనివారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాయలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జిల్లా విద్యాశాఖాధికారి, వివిధ శాఖల అధికారులు, వివిధ కులాల సంఘాల నాయకులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు. ఒక విద్యార్థిని సంస్కరించే బాధ్యత, ఒక పవిత్రమైనటువంటి బాధ్యత ఉపాధ్యాయుడికి ఉంటుంది. కాబట్టి అందులో ఇంకా మహిళా ఉపాధ్యాయులు వాళ్ళ ఓర్పు, మహిళల అంటేనే భూదేవితో మనం పోలుస్తాం. భూదేవి అంటేనే ఓర్పు, సహనం, నేర్పు. సో ఇంతటి చక్కని గుణాలు ఉన్నటువంటి మహిళామణులు ఉపాధ్యాయులుగా ఈ రోజు రాణిస్తున్నారంటే ఆ జ్యోతిబాయి పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు చూపినటువంటి మార్గం. మీరందరూ కూడా మనసా వాచా కర్మణ ఈ సమాజాన్ని మంచి పరివర్తన కలిగినటువంటి, మంచి ప్రవర్తన కలిగినటువంటి సమాజంగా మీ వంతు బాధ్యత నిర్వహించాలి. మీ దగ్గర ఎంత మంచి చక్కటి ప్రవర్తనని నేర్చుకొని సమాజానికి భావి భారత పౌరులుగా వస్తారు. కాబట్టి సో వాళ్ళందరూ మంచిగా వస్తే మాకు పని తగ్గుతుంది. సో లేకపోతే నేను కూడా ఉపాధ్యాయునిగా 2002లో ప్రారంభించి మళ్ళీ ఈ వృత్తిలోకి వచ్చే ముందు ఒకటే అనుకున్నాను, భగవంతుడు నాకు 4 గోడల మధ్యలో సంస్కరించే బాధ్యతను ఇచ్చినాడు. ఇప్పుడు సమాజంలో గోడలు లేనటువంటి సమాజంలో సమాజాన్ని సంస్కరించే బాధ్యత ఇచ్చినది. కాబట్టి మరొకసారి సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా వారికి మన యొక్క నివాళులు అర్పిస్తూ మీ అందరికీ కూడా ఆమె చూపినటువంటి మార్గనిర్దేశం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మిమ్మల్ని చూసి ఎందరో ఆదర్శవంతమైనటువంటి మహిళలు ముందుకు రావాలి. ఈరోజు మహిళా విద్య అనేది మనం ఏ ఇన్స్టిట్యూషన్ లో చూసుకున్నా, జిల్లాలో టాపర్స్ చూసుకున్నా మహిళలే, అమ్మాయిలే వస్తున్నారు. దానికి అందరికీ కూడా మీ వంతు ప్రేరణ అనేది వాళ్ళకు ఉంటుందని మేము గట్టిగా నమ్ముతాం. మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి. సావిత్రిబాయి పూలే గారు 1831 అంటే మనకి తెలుసు, సుమారుగా 200 సంవత్సరాలు అటుగా, ఒక 190 సంవత్సరాలు వేసుకున్నట్టుగా, 190 సంవత్సరాల క్రితం, 194, 196 సంవత్సరాల క్రితం నాటి మహిళ. ఆమెకు 10 సంవత్సరాల చిన్న వయసులో మ్యారేజ్ జరిగింది. అంటే ఆనాడు బాల్య వివాహాలు ఉండేవి కాబట్టి ఆనాడు జరిగింది 10 సంవత్సరాలు. మనందరికీ తెలుసో తెలియదో కానీ చాలా మందికి ఆమె పెళ్ళైన నాటికి నిరక్షరాస్యురాలు, చదువుకున్న నాటికి ఆమె 10 సంవత్సరాలప్పటికీ టోటల్లీ అన్ఎడ్యుకేటెడ్. ఆమె పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారు ఆమెకు అక్షర జ్ఞానం, విద్యాబుద్ధులు అనేటటువంటిది ప్రాథమిక గురువు ఆయనే, జ్యోతిరావు పూలే గారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి, పురుషులు స్త్రీలను చేరదీసి, అంటే భర్తలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, స్త్రీ ఉన్నతికి ఫస్ట్ గురువు ఎవరు అంటే పురుషుడే. స్త్రీని పైకి తీసుకొచ్చేటందుకు జ్యోతిరావు పూలే గారు ఆనాటి సమాజంలో, అంటే సుమారు 175-200 సంవత్సరాల క్రితం అది ఊరు కూడా అందనటువంటి విషయం. పురుషుల్లోనే, అంటే కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి పురుషుల్లోనే చదువు సంధ్య లేనప్పటికీ కూడా స్త్రీని పైకి తీసుకురావాలన్నటువంటి ఆయన సంకల్పం మహోన్నతమైనది. అయితే ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే దాన్ని ఆవిడ క్యాచ్ చేయగలిగారు. అది కూడా ఆవిడ గొప్పతనం. క్యాచ్ చేయడమే కాకుండా ఆవిడ ఏం చేశారు, తర్వాత 3rd ఫారం 4th ఫారం అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి చదువులు అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత 2 times టీచర్ ట్రైనింగ్ చేశారు. అంటే మనం ఇప్పుడు మీరు మామూలుగా ఏంటి టీటీసీ చేసిన తర్వాత మనం బిఎడ్ చేస్తారు చూడండి, ఆ విధంగా 2 టీచర్ ట్రైనింగ్లో ఆ రోజులో ఆమె కంప్లీట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అంటే ఆ రోజు మిషనరీ స్కూల్స్ ఉండేవి, మీకు అందరికీ ఐడియా ఉందో లేదో కానీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఆ రోజుల్లో కూడా ఉన్నది. ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఆమె ఏం చేశారంటే టీచర్ ట్రైనింగ్ తీసుకున్నారు. 2 చోట్ల టీచర్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది.